బాహుబలి ఇచ్చిన స్ఫూర్తో, లేదంటే బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేయాలన్న అత్యాసో, లేదంటే తన టాలెంట్ ని బాలీవుడ్ జనాలకి కూడా రుచి చూపించాలన్న కసో తెలియదు గాని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని హిందీలో డబ్ చేసి మరీ రిలీజ్ చేశారు. 12 కోట్లకు ఈరోస్ సంస్థ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ని కొనేసింది అని, ఏకంగా 800 థియేటర్స్ లో భారీగా రిలీజ్ చేస్తున్నామని ఆర్భాటాలకు పోయారు సర్దార్ దర్శక నిర్మాతలు. పవన్ ని బాలీవుడ్ లో ఎవరు చూస్తారు? సర్దార్ కి అంత సీన్ ఉందా అనే అనుమానాలు టాలీవుడ్ లో వ్యక్తమయ్యాయి. బాలీవుడ్ వాసులు సర్దార్ ని లైట్ తీసుకున్నారు. కమాల్ ఖాన్ లాంటోళ్లు ఈ సినిమాపై సెటైర్లు వేశారు. పట్టుమని 10 మంది థియేటర్స్ కి వచ్చినా నేను తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా తిరుగుతా అని శపథం చేశాడాయన. రామ్ గోపాల్ వర్మకి కమాల్ ఖాన్ కి ట్విట్టర్ లో మాటల యుద్ధమే సాగింది. ఇప్పుడు కమాల్ ఖాన్ మాటే నిజమయ్యేటట్టుంది. సర్దార్ బెనిఫిట్ షోకే టాలీవుడ్ లో ఫ్లాప్ టాక్ బయటకు వచ్చేసింది. ఇక బాలీవుడ్ పరిస్థితి ఏమిటో, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బాలీవుడ్ లో కనీసం ₹1 కోటి వసూలు చేసినా గొప్పే అని ఇప్పుడు ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెప్పేస్తున్నారు. అంటే సర్దార్ కి బాలీవుడ్ లో భారీ పరాభవం తప్పదన్నమాట. బాహుబలి పుణ్యమాని దక్షిణాది చిత్రాలకు ఇప్పుడిప్పుడే హిందీలో కాస్తో కూస్తో గౌరవం దక్కుతున్న సమయంలో సర్దార్ పరాభవంతో మరో 4 అడుగులు వెనక్కి పడినా ఆశ్చర్యం లేదు. కమాల్ ఖాన్, నువ్వు గెలిచావయ్యా, సారీ మా సర్దార్ ఓడిపోయాడు.